మూవీ ఫస్ట్ సీన్ ఓపెన్ చేస్తే కోర్టు లోపల కెమెరా జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది. జడ్జి గారు కోర్టులో కూర్చొని ఉంటారు. అక్కడ నుండి కెమెరా నెమ్మదిగా కోర్టు బయటకు వస్తుంది. కోర్టు బయట పరిస్థితి, కెమెరా బయటకు రాగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కోర్టు ముందు పెద్ద గందరగోళం ఉంటుంది. పోలీసులు భారీగా ఉంటారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉంటారు. పరిస్థితిని అదుపులో పెట్టుకోవడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటారు. ఎందుకంటే హీరో అతని ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన పని, ముగ్గురనే కాదు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, చేసిన పని గురించి దేశ ప్రజల్లో అంతటి కోపం ఏర్పడింది. ప్రజల ఆలోచన ఒకటే, వీళ్ళు బయటకు వస్తే చంపేయాలి. అంతటి కోపం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉంటుంది. దేశమంతా వాళ్ళపై కోపం. కోర్టు దగ్గర మాత్రమే కాదు, ఎక్కడ చూసినా వాళ్ళ గురించే న్యూస్ వస్తూ ఉంటుంది. కటింగ్ షాపుల్లో, టీవీల్లో న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. ఇళ్ళల్లో టీవీలో న్యూస్ రన్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్, యూత్ అంతా మొబైల్లో కూడా న్యూస్ ఉంది. ఇది ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ఉంటుంది. హీరో అతని ఫ్రెండ్స్ గురించి చేసిన పని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రజలు వాళ్ళ దేశానికి చేసిన, అంటే వీళ్ళ వల్ల దేశానికి అంత తీవ్ర నష్టం జరిగి ఉంటుంది అనమాట. దేశాన్ని ఇంతటి దుస్థితి తీసుకువచ్చారని భావిస్తుంటారు. అందరు కోపంతో రగిలిపోతుంటారు. మీడియా కూడా ఈ విషయాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఆ మీడియా కవరేజ్ వల్ల ప్రజల్లో వాళ్ళని చంపేయాలన్నంత ఆతృత ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కోర్టు లోపలికి వస్తుంది కెమెరా. ఈ సమయంలో కథ మళ్ళీ కోర్టు లోపలికి వస్తుంది. ఆ జడ్జి గారు హీరో అతని ఫ్రెండ్స్ని అడుగుతారు, మీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ని పెట్టుకున్నారా? అప్పుడు హీరో అంటాడు, లేదు సార్, మేము ఎవరిని పెట్టుకోలేదు అని చెప్తారు. తర్వాత జడ్జి గారు కొంచెంసేపు ఆలోచించి ఈ కేసు తదుపరి విచారణకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తాడు. నెక్స్ట్ కోర్టు నుంచి బయటకు తీసుకురావడం. కోర్టు ప్రక్రియ పూర్తిగా పోలీసులు, హీరో అతని ముగ్గురు ఫ్రెండ్స్ బయటకు తీసుకువస్తారు. వాళ్ళని పోలీసులు వ్యాన్లో ఎక్కించడానికి తీసుకెళ్తుంటారు. అప్పటికే బయట ప్రజలు మరింత ఆగ్రహంతో ఉంటారు. వాళ్ళపై రాళ్ళు రువ్వడం, కొట్టడానికి ప్రయత్నించడం లాంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు పోలీసులను ఉద్దేశించి, వాళ్ళని పంపించండి సార్, మాకు అప్పగించండి అని అరుస్తుంటారు. ఇంకొందరు అయితే, వాళ్ళని జైల్లో పెట్టి ఫుడ్ పెట్టి ఎందుకు మేపుతారు సార్, మేము చంపేస్తాం వీళ్ళని, ఇటు ఇవ్వండి, డమ్మి కేసు అయిపోతుంది ఇదంతా అని చెప్పుకుంటారు. అంత కోపంతో ఉంటారు వాళ్ళంతా. హీరో మరియు ఫ్రెండ్స్ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, ఇంతటి ఆగ్రహం మధ్యలో కూడా హీరో మరియు అతని ఫ్రెండ్స్ ముగ్గురు భయపడరు. వాళ్ళ ముఖాల్లో భయం కూడా కనిపించదు. పోలీసులు వాళ్ళ చుట్టూ రక్షణలాగా నిలబడి ఉంటారు. ప్రజలు కొట్టడానికి ముందుకు వస్తుంటే పోలీసులు వాళ్ళని అడ్డుకొట్టారు. ఈ గందరగోళంలో మధ్యలో హీరో అతని ఫ్రెండ్స్ని పోలీసులు వ్యాన్లోకి ఎక్కిస్తారు. వ్యాన్ అక్కడ నుంచి డైరెక్ట్గా బయలుదేరి జైలుకి వెళ్తుంది. జైల్లో వెళ్ళిన తర్వాత జైలు సీను, హీరో మరియు అతని ఫ్రెండ్స్ జైలుకు చేరుకుంటారు. అక్కడ పై అధికారి వాళ్ళని పిలిపించి కూర్చోబెడతారు. ఇక్కడ మనం ఒక సీనియర్ జైలు అధికారి పెట్టుకోవచ్చు కావాలంటే. ఆ అధికారి వాళ్ళని చూసి ఆశ్చర్యంగా అడుగుతాడు, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నట్టున్నారుగా, అందుకోసమే అతను వాళ్ళని అడిగే ప్రశ్న ఇలా ఉంటుంది, ఏమైంది, ఇంతటి పని చేయడానికి మీరు చాలా చిన్న వయసు ఇంకా ఇది, ఇంత చిన్న వయసులో కాలేజీలు చదువుకునే వయసులో ఉన్నారు, కానీ ఇంతటి ఘోరమైన పనికి ఎందుకు పాల్పడ్డారు మీరు, అసలు ఏం మీ కథ అని అడుగుతాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం. అప్పుడు హీరో చెప్తాడు తన మాటలో, మాది పల్లెటూరు సార్, మాది ఏపీ, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రాయంపల్లి ఒక చిన్న గ్రామం. సుమారు ఒక 200-300 గడపలు ఉండే ఊరు. ఎలాంటి కల్మషం లేని ప్రజల మధ్య మేము పెరిగాము అని చెప్తాడు. ఆ మాటతో కెమెరా హీరో ముఖం నుంచి నెమ్మదిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి హీరో చిన్నటి జీవితం, అతని గ్రామం, అతని కుటుంబం, అతని స్నేహితులు, అంటే అసలు కథ ఏమనేది మొదలవుతుంది. ఇదంతా ఒక సీన్గా చెప్పేస్తా. నెక్స్ట్ సీన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా.